ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించట్లేదు. పెద్దల సభకు పెద్దగా ఉన్న ఆయన తీరుపై కూటమి అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే మండలిలో బలపడడం ఎలా అని ఆలోచిస్తున్న కూటమి ఇప్పుడు బిగ్ స్కెచ్ వేస్తోందట. ఆల్రెడీ పలువురు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలకు కండువాలు కప్పేసిన టీడీపీ అధిష్టానం రివర్స్ అస్త్రాన్ని ఉపయోగించే ప్లాన్ చేస్తోందట. ఏకంగా జంపింగ్లతో మండలి చైర్మన్ అవిశ్వాసంకు పావులు కదుపుతోందట. మండలిపై కూటమి వ్యూహమేంటి? ఇంకా సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్న వైసీపీ శాసన మండలి సభ్యులు ఎవరు? మండలిలో టగ్ ఆఫ్ వార్. చైర్మన్ తీరుపై కూటమి ఫైర్. 5 ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించని చైర్మన్. కల్తీ నెయ్యిపై చర్చ సమయంలో మండలి చైర్మన్ తీరుపై కూటమి నిరసన. మండలిలో పట్టు పెంచుకునేందుకు కూటమి వ్యూహాలు. వైసీపీని వీడిన ఎమ్మెల్యేలతో మండలి చైర్మన్పై అవిశ్వాస అస్త్రం. అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ ఉన్నా మండలిలో కూటమికి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దల సభలో పట్టు పెంచుకునేందుకు పెద్ద స్కెచ్ వేస్తోంది కూటమి. ఏకంగా మండలి చైర్మన్ మీదే అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదుపుతోంది. కూటమి పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీని వీడినా అందులో 5 రిజైన్ చేసి నెలలు దాటిపోతున్నా మండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. ఇక మండలి చైర్మన్ మోషన్ రాజు తీరుపై కూటమి పెద్దలు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నెయ్యిపై చర్చ సమయంలో నోటీస్ విషయంలో చైర్మన్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది కూటమి మెయిన్ ఎలిగేషన్. అంతేకాదు, కూటమి సర్కార్ అసెంబ్లీలో ఏదైనా బిల్లు పెట్టి ఈజీగా ఆమోదం పొందినా మండలికి వచ్చేసరికి అడ్డంకులు పాటం కష్టంగా మారింది. ఆ మధ్య పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త కుమారుడికి గ్రూప్ 2 స్థాయి పోస్టు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టింది ప్రభుత్వం. అక్కడ ఆమోదం పొందింది. కానీ మండలిలోకి వచ్చేసరికి అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ బిల్లుకు ఆమోదం దక్కలేదు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చుకోవడం తప్పు కాదన్న వైసీపీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వడాన్ని వైసీపీ ప్రశ్నించింది. ఆ తరువాత సభా సమయం ముగియడంతో ఈ బిల్లును రిజర్వులో పెట్టారు. 1-2 ఇష్యూసే కాదు, మండలికి వచ్చేసరికి కూటమికి పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయట. 5 ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందితే ఆ సీట్లు కూటమి ఖాతాలో పడతాయని కావాలనే మండలి చైర్మన్ సాగదీస్తున్నట్లు అనుమానిస్తోంది కూటమి. స్వచ్ఛందంగా రాజీనామా చేశామని చెప్పినా రెసిగ్నేషన్లను పెండింగ్ లో పెట్టడంపై ఎమ్మెల్సీలు కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరిన ఎమ్మెల్సీల చేతే మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడతామంటున్నారు. తాను అవిశ్వాసం పెట్టాలని కూడా ప్రతిపాదిస్తానంటున్నారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి. చైర్మన్ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అవమానకరంగా ఉందంటున్న ఆయన రాజీనామాలను ఆమోదించాలని స్వయంగా పలుమార్లు కలిసి కోరినా జాప్యం చేయడమేంటని ఫైర్ అవుతున్నారు. ఎలాగైనా మండలిలో బలపడాలని వ్యూహాలు రచిస్తున్న కూటమికి జంపింగ్ ఎమ్మెల్సీల ప్రతిపాదన అస్త్రంగా మారనుంది. ఏపీ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35. టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా 6 ఆ పార్టీని వేయటంతో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లయింది. అయితే ఆ 6లో 5 రాజీనామా చేయగా వారి రెసిగ్నేషన్లను ఆమోదిస్తే కూటమి ఖాతాలో పడనున్నాయి. అయితే వారి రాజీనామాలకు ఆమోదం తెలపకపోవడంతో మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. సభ్యులు రాజీనామాలు ఆమోదం పొందేలా ఒత్తిడి చేసి ఆ తరువాత ఖాళీ అయిన సీట్లను కూటమి కోటాలో భర్తీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూటమితో టచ్ లో ఉన్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొందరు రెన్యువల్ కోరుతుండడంతోనే కూటమి పెద్దలు వారి చేరికపై ఆలోచిస్తున్నారట. ఇప్పటికే వైసీపీని వీడిన 6 కాకుండా ఇంకో 4 వైసీపీ నుంచి చేర్చుకుంటే సరిపోతుందని అంచనా వేసుకుంటోందట కూటమి. మండలి సెంట్రిక్ గా కూటమి వేసే ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.